బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. నువ్వు సమయం అడిగి కలవడం జరిగింది. నిన్ననే కమిషన్ వారు మాకు సమయం ఇచ్చారు. నిన్న దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు హాస్పిటల్లో చెకింగ్కి వెళ్లాల్సి ఉంటే నేను రాలేకపోతున్నాను. ఈరోజు ఏమైనా అవకాశం ఇస్తారా అని రిక్వెస్ట్ చేస్తే వారు దయతో కన్సిడర్ చేసి ఈరోజు మాకు సమయం ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి సమయాన్ని ప్రకారంగా ఈరోజు కమిషన్ వారిని కలిసి మా దగ్గర ఉండేటువంటి అదనపు సమాచారాన్ని ఈరోజు కమిషన్కు అందించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, తప్పుడు ప్రచారాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్కు మరింత స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలని మా దగ్గర ఉన్నంత మేరకు, ఎందుకంటే మేము ఈరోజు ప్రభుత్వంలో లేము, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మేము చీఫ్ సెక్రటరీ గారికి, జిఏడి సెక్రటరీ గారికి కూడా, ఇరిగేషన్ సెక్రటరీకి కూడా నేను లేఖ రాశాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు కానీ, ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నోటు కానీ, డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి, జిఏడి సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురికి కూడా లేఖ రాశాను. కానీ వారి నుంచి స్పందన రావడం లేదు. బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక నోట్బుక్ను, ఒక బుక్ను సబ్మిట్ చేయడం జరిగింది. సో మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి. 6 సార్లు కేబినెట్లో ఆమోదం పొందిన పేపర్స్ అన్నీ కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం. అంతేకాకుండా 3 సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది. ఆ 3 సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి, ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్, జరిగిన చర్చ, వాటన్నిటినీ కూడా ఈరోజు కమిషన్కు అందజేయడం జరిగింది. నార్మల్గా శాసనసభ అనేటువంటిది మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది కేబినెట్ కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది. సో 6 సార్లు జరిగిన కేబినెట్ అప్రూవల్ వివరాలను, 3 సార్లు జరిగిన శాసనసభ అప్రూవల్ వివరాలను, చర్చ వివరాలను పూర్తి స్థాయిలో ఈరోజు కమిషన్ గారికి డాక్యుమెంట్లతో సహా మేము అందజేయడం జరిగింది. అయితే జనరల్గా కమిషన్ విషయాలు ఇంకా అది కమిషన్ ఈజ్ ఆన్ గోయింగ్ కనుక దాని వివరాలన్నీ కూడా మేము ఇప్పుడు బయట పెట్టలేము. అయితే ఆ డాక్యుమెంట్ ఇచ్చేసి రిసీవ్డ్ కాపీ మేము తెచ్చుకున్నాం. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా పూర్తి వివరాలు కూడా ఇస్తాం. సో క్లుప్తంగా 6 సార్లు కేబినెట్ అప్రూవల్, 3 సార్లు శాసనసభ అప్రూవల్ జరిగిన అన్ని డాక్యుమెంట్లను ఆధారాలతో సహా మేము అందించాం. ఇంతకు మించిన వివరాలు కూడా ఉన్నాయి వాస్తవానికి, కానీ ఈరోజు ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు. సరే, ప్రభుత్వం మరి కమిషన్కి ఇచ్చిందని పత్రికల్లో చదివాం. ఇచ్చిందా లేదా మాకు తెలియదు. అందులో ఎంతవరకు దాచారు, ఎంతవరకు ఇచ్చారు, వీ డోంట్ నో. వాస్తవానికి ఆ సమాచారం కూడా నేను అడిగాను. మొన్న ఇరిగేషన్ సెక్రటరీ గారికి కూడా కమిషన్కు మీరు అందించిన సమాచార వివరాలు అందించండి అని ఇచ్చాం. నిజంగా మీరు ట్రాన్స్పరెంట్గా ఉండదలుచుకుంటే సెట్ మాకు ఇవ్వండి. ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తూ ఉన్నారు? యూ గివ్ ఆల్ ద డీటెయిల్స్. ఇచ్చినట్టయితే మరింత పారదర్శకంగా ఉంటుంది కదా. మా అనుమానం ఏంటంటే వీళ్ళు అసలు కమిషన్కు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తున్నారా లేదా, వాళ్ళకు అవసరమైన మేరకే ఇస్తూ ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారనే అనుమానాలు మాకున్నాయి. అవి నివృత్తి కావాలంటే ఆ కాపీ అంతా మాకు ఇవ్వండి. ఎందుకంటే ఆ రోజు జరిగిన నిర్ణయాలు, కేబినెట్ నోట్స్ అన్నీ కూడా మాకు అందించండి అని చెప్పి నేను లేఖ రాశాను. ఇస్తే మంచిది, ఇవ్వకపోయినా పర్వాలేదు. బట్ మా దగ్గర ఉన్న సమాచారాన్ని మాత్రం కమిషన్కు పూర్తి స్థాయిలో మేము అందించడం జరిగింది. ఇకపోతే నిన్న ముఖ్యమంత్రి గారు పీపీటీ పెట్టారు. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద డీటెయిల్గా మళ్ళీ త్వరలో కూడా మేము మా పార్టీ తరఫున పీపీటీ పెడతాం, వివరాలు కూడా అందిస్తాం. బేసిక్గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటే, ప్రజాభవన్లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చారో దాన్ని బట్టి చూస్తే 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా, ఆ ద్రోహాలను కప్పిపుచ్చడానికి అది పీపీటీ కాదు, అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మాకు కనబడ్డది. ఎందుకంటే ద్రోహాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెసే, నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే, వందలాది మంది యువకులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెసే. సరే, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు అదంతా చూస్తూ ఉంటే 2 విషయాలు చాలా స్పష్టంగా మనకు కనబడతాయి.
ఒకటేమో అజ్ఞానం, రెండవదేమో అతి తెలివితేటలు. ఒక రకంగా బాధతో చెప్తున్నాను, నేను ఏదో విమర్శించాలని చెప్పట్లేదు, రాజకీయాల కోసం మాట్లాడతలేదు. ఇప్పుడు నేను మాట్లాడేది కమిషన్కి సంబంధం లేదు, కమిషన్ది క్లోజ్ చేసిన. ఎందుకంటే కమిషన్ ఉన్నప్పుడు ఎక్కువ వివరాలు కమిషన్ పరిధి దాటి మాట్లాడకూడదు. వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ రిలేటెడ్ టు సీఎంస్ పీపీటీ. సో ఒకటి అజ్ఞానం, రెండు అహంకారం. అహంకారంతో కూడినటువంటి అజ్ఞానము, అహంకారంతో కూడినటువంటి అతి తెలివి. ఏంటి, మేము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, మేము అబద్ధాలు మాట్లాడినా ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నా కదా జనాన్ని నమ్మిస్తా అని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. సో రెండు విషయాలు, చాలా వివరాలు ఉన్నాయి కానీ సింపుల్గా 2-3 విషయాలు మాత్రమే చెప్తాను. ఒకటి 299/512 ఇది శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దనే విధంగా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. బాధ కలిగేది ఏంటంటే తాత్కాలిక నీటి వినియోగానికి, నీటి పంపకానికి తేడా లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నీటి వినియోగం అనేది కేఆర్ఎంబీ చేస్తుంది, నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తుంది. నీటి వినియోగం అనేది ఆ సంవత్సరానికి మాత్రమే పరిమితమవుతుంది, నీటి పంపకం అనేది శాశ్వతమైనటువంటిది. మీరేం చెప్తారు, శాశ్వతంగా 299 సంతకం పెట్టారనే ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆ 299 ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ పాలకులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇదే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి చేతగాని కాంగ్రెస్ నేతల వల్ల, వీళ్ళ పెదవులు మూసుకోవడం వల్ల ఆనాడు కేవలం 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది. దానిని ఆనాటి శాసనసభలో 2014లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అది శాసనసభ రికార్డులలో కూడా ఉంది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో కూడా అటు గోదావరిలో 968, కృష్ణాలో 299 టీఎంసీలు కేటాయించాము అని కూడా ఆ రోజు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ 968లో గోదావరిలో మా కాంగ్రెస్ ఇచ్చింది అని మొన్న మాట్లాడిండు. మరి కృష్ణాలో 299 ఇచ్చి అన్యాయం చేసింది అనేటువంటి విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. బట్ అయినా ఇలా సింపుల్ క్వశ్చన్ అండి, చిన్న 10వ తరగతి పిల్లవాడిని అడిగినా చెప్తారు. స్ట్రైట్ అండ్ సింపుల్, అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్. మరి శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్షన్ 3 కోసం కేసీఆర్ ఎందుకు అడుగుతాడు? వాట్ ఈజ్ సెక్షన్ 3? నీళ్లలో పునః పంపిణీ చేయాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలి. నది యొక్క పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు పంచాలని కేసీఆర్ అడిగిండు. ఎప్పుడు అడిగిండు కేసీఆర్? రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజు అడిగిండు. జూలై 12వ తేదీ నాడు ఢిల్లీలో సెక్షన్ 3 కింద నీళ్లు పంపిణీ చేయండి, మాకు 299 ఇచ్చి అన్యాయం చేశారు, మా తెలంగాణకు 69% నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు కేటాయించాల్సిందే, ఇది మా హక్కు అని కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజు వేశాడు. మరి నేను అడుగుతున్నా, 299కి శాశ్వతంగా ఒప్పుకుంటే సెక్షన్ 3 ఎందుకు అడుగుతాడు? సెక్షన్ 3 విషయంలో ఉమాభారతి గారిని స్వయంగా కలిశారు, గడ్కరీ గారిని స్వయంగా కలిశారు, షెకావత్ గారిని కలిశారు, ప్రధానమంత్రిని కూడా కలిశారు. పలుమార్లు పోరాటం చేసి సుప్రీంకోర్టు గడప దొక్కి కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3 సాధించింది కేసీఆర్. సో ఇవాళ రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీటి పంపకం అనేటువంటిది ట్రిబ్యునల్ చేస్తుంది, ఆ ట్రిబ్యునల్ను సాధించింది కేసీఆర్. ఈరోజు మనకు 763 టీఎంసీల కోసం మన న్యాయవాదులు, మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తుంది. దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అలా బోర్డు అనేటువంటిది తాత్కాలిక నీటి వినియోగం మాత్రమే నిర్ణయిస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 20 నెలలు అయింది. వీళ్ళు కూడా ఇదే రేవంత్ రెడ్డి సంతకం పెట్టి వచ్చిండు 66, 34 ఓకే. మరి 2024-25 సంవత్సరంలో 299 టీఎంసీలు చాలని, 34% చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి సంతకం పెట్టి వచ్చిండ్రు. మీరెట్లా సంతకం పెట్టిండ్రు? మరి అంటే అది ఆ వాటర్ ఇయర్కు తాత్కాలిక ఒప్పందము. ట్రిబ్యునల్ ముందు అవార్డు పైన ఈరోజు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, ఇంకొక 6 నెలల్లో అవార్డు వస్తుంది. ఇలా కేసీఆర్ సాధించిండు. మీరు మంచి వాదనలు వినిపిస్తే 5-6 నెలల్లో కృష్ణా నదిలో మనకు బ్రహ్మాండమైన వాటా రాబోతా ఉంది. నేను అందువల్లనే మీతో కోరేది, ఆలోచించి ఇప్పుడు మంచి వాదనలు వినిపించి మీరు కృష్ణా నదిలో మన వాటాను సాధించండి. అనవసరంగా అహంకారంతోనో వెటకారంను చాలించండి.
తెలంగాణకు ఉపకారం చేసే మంచి బుద్ధితో నడుచుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా. చెప్తాను వెటకారం అహంకారం కాదు, కావాల్సింది తెలంగాణకు ఉపకారం. ఆ బుద్ధితో ఆలోచించండి. నేను సింపుల్గా అడుగుతున్నాండి. అజ్ఞానం అనే ఒక మాట అన్న రేవంత్ రెడ్డి, చాలా పెద్ద మాట అనకూడదు, కానీ నిజంగా బాధతో అంటున్నా. ఎందుకు అజ్ఞానంతో మాట్లాడారు చెప్పాలా? మీరు కూడా వీడియో ప్రజెంట్ చేయండి, ఇంకోసారైనా తప్పు చేయడు. ఆయన పాత వీడియోలు మాట్లాడి చూపించండి, ఇప్పుడు నేను మాట్లాడింది చూపించండి. ఏం మాట్లాడింది రేవంత్ రెడ్డి? మొదటి రోజు గోదావరిలో 1000 ఇచ్చేసాయి, కృష్ణాలో 500 ఇచ్చి చంద్రబాబు నాయుడు నీ ఇష్టం ఉండని నీళ్ళు తీసుకపో, 1000 ఇచ్చేసాయి, 500 ఇచ్చి నీ ఇష్టం బుద్ధినంత రాసుకపో, కృష్ణా నదిని దోచుకో అని చెప్పి ఆయనకు బ్లాంకెట్ సర్టిఫికేట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అది అజ్ఞానంతో మాట్లాడినటువంటి మాట. ఎందుకు ఈ మాట అంటున్నా? గోదావరిలో 968 కాదు, వరద జలాల్లో 1958 టీఎంసీల హక్కు ఉన్నది. 2918 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు రావాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడినరు. 2918 రావాలని కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి 1000 చాలు, ఇక చంద్రబాబును మొత్తం తీసుకపో అన్నాడు. ఎప్పుడైతే ఈ విషయాలు నేను బయట పెట్టినో తన అజ్ఞానాన్ని గ్రహించి నాలుక ఖర్చుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్నేం మాట్లాడతాడు అంటే, లేలే వరద జలాల్లో మా వాటా ఉన్నది అన్న కూడా మేము మాకు ఇయ్యాలి కదా నువ్వు అని ఎప్పుడు మాట్లాడిండు? ఆయన అజ్ఞానాన్ని మేము బయట పెట్టి, అయ్యా కేసీఆర్ 918 అడిగిండు, నువ్వు 1000 అడిగినావు, ఇది తెలంగాణకు అన్యాయం అని చెప్పి నేను డాక్యుమెంట్లు బయట పెడితే ఆయన అజ్ఞానాన్ని సవరించుకునే ప్రయత్నం చేసిండు. కృష్ణాలో కూడా ఏమంటాడు? 500 చాలని రేవంత్ రెడ్డి అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడో చూడండి. నిన్న పీపీటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు? 573 టీఎంసీల కోసం ట్రిబ్యునల్ ముందు మా న్యాయవాదులు వీరోచిత పోరాటం చేస్తుండ్రు అన్నాడు. నేను రేవంత్ రెడ్డి అజ్ఞాని అనుకున్నా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంత పైలట్ చదువుకున్నోడివి, కనీసం 20 నెలలైంది నువ్వు నీళ్ల మంత్రి అయి, గది కూడా అవగాహన తెచ్చుకోకపోతే నేను బాధపడతా ఉన్నా, చింతిస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు 763 టీఎంసీలకు వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ హక్కు 763 టీఎంసీలని ట్రిబ్యునల్ ముందు కృష్ణానది హక్కుల కోసం మన న్యాయవాదులు, మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తే 500 చాలని ముఖ్యమంత్రి అంటాడు, 573 చాలని నీళ్ల మంత్రి అంటాడు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? అంటే మీ మాటలు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. నష్టం జరుగుతాయి ఈ రాష్ట్రానికి, అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఏంది మీరు అసలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పనిచేస్తుండ్రా? ఈ రాష్ట్రం కోసం పనిచేస్తుండ్రా? 500 చాలు, 573 చాలు అనేటువంటి మాటలు అజ్ఞానంతో కూడినటువంటి మాటలు. మన న్యాయవాదులు 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నారు. ఇంకోసారి అజ్ఞానాన్ని వీడండి, బాగా చదువుకొని డిపార్ట్మెంట్తో మాట్లాడి మీరు మాట్లాడండి. ఎందుకంటే మొన్న ఏమైంది? బేసిన్ల గురించి తెలియని ముఖ్యమంత్రి అని ఆయన రాష్ట్రం పరువు తీసిండు. నీ పరువు పోతే పోయింది, కానీ తెలంగాణ ముఖ్యమంత్రికి దేవాదులే ఏ బేసిన్లో ఉందో తెలియదు, బంకచెర్ల యాడుందో తెలియదు అంటే ఇది నీ గౌరవం పోయినట్టు కాదు. మా బాధ ఏంటంటే తెలంగాణ జాతి గౌరవం పోతుందని మేము బాధపడతా ఉన్నాం. బేసిన్లు తెలియని ఆయన ముఖ్యమంత్రి అయిపోయిండు, బేసిక్లు తెలియని ఆయన నీళ్ల మంత్రి అయిపోయిండు. ఏం చేయాలి? ఇటువంటి వ్యక్తులతో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏం కావాలి? బేసిక్ ఎంత తెలియదు అంటున్నా. నువ్వు 20 నెలలైంది నీళ్ల మంత్రి, కొత్త కూడా కాలేదు. 763 టీఎంసీల కోసం నీటిపారుదల శాఖ ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్లు వేసి వాదనలు వినిపిస్తుంటే నేను పోయొచ్చిన అంటాడు ఇంకీన. మరి ఈయననేమో 573 చాలంటాడు. ఇది చాలా బాధతో నేను మాట్లాడుతా ఉన్నా. ఇంకో మాట అన్న అతి తెలివితేటలు అని. ఇది అజ్ఞానం గురించి చెప్పిన, ఇక అతి తెలివి గురించి కూడా చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటు, నాకే తెలివి ఉంది, జనాలకు లేదు, నేను ఏం చెప్తా జనం నమ్ముతారు అని అనుకుంటుంటు. నిన్న ఆయన మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడు అంటే, అతి తెలివి మాటలు ఏం మాట్లాడిందంటే, నిన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. అప్పుడు అయిన ఖర్చు 91,000 ఎంతో అన్నాడు ఎకరానికి, 93,000 కోట్లు అన్నాడు. 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినా అన్నాడు. ఎంత బాధ కలుగుతుందంటే, ఆ 54 లక్షలు ఏం కలిపిండో తెలుసావే? రేవంత్ రెడ్డి తాత పుట్టక ముందు గట్టిని కూడా కలుపుకున్నాడు.